యొక్క నెలలు కార్తీక మాసం చాలా పవిత్రంగా చేస్తాం ఇక్కడ. అలాగే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కట్టి జ్వాలాతోరణం చేస్తాం. అలాగే కార్తీక సోమవారాలు అన్నీ చాలా ఘనంగా జరుగుతాయి. మంగళవారం నాడు ఆరుద్ర నక్షత్రం రోజు ఇక్కడ లక్షపత్రి పూజ చేస్తాం. అలాగే కార్తీక మాసం లాస్ట్ రోజు అయినటువంటి డిసెంబర్ 1వ తారీఖు నాడు సుమారు 4-5 వేల మందికి అన్నదానం చేస్తాం. భక్తులందరూ సుఖ సంతోషాలు చల్లగా ఉండాలని మా బాలచంద్రమూర్తి గారు సుమారు 45 సంవత్సరాలు అయింది ఇది కట్టి. సో ఈయనే మేము మా కాలనీ వాసులు 3 కాలనీ, సుసల కాలనీ, సీతారామరాజు కాలనీ, ఏపీఎస్ కాలనీ అందరూ వాసులు కలిపి చాలా ఘనంగా పూజించుకుంటామండి. చాలా మహిమాన్వితం గల ఈ పరమేశ్వరులు. అలాగే ఇక్కడ శ్రీ వల్లీదేవి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇందులో వెలిసి ఉన్నారు. అలాగే నవగ్రహాలు కూడా వెలిసి ఉన్నాయి. ఇది ఒక క్షేత్రం కింద భావిస్తూ విశాఖ జనానికి నమస్కారం. ఇది 52వ వార్డులో ఎన్ఏడి జంక్షన్లో ఉన్న ఒక మహా టెంపుల్. ఇది చాలా ముఖ్యమైన టెంపుల్. శివాలయం గత 40 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉంది. అంతేకాదు ఈ టెంపుల్, ఈ శివాలయంకి వచ్చి ఎవరు ఏది మొక్కున్నా అది కంపల్సరీగా వాడికి అవుతుందని చెప్పి ఒక నమ్మకం ఉంది చుట్టుపక్కల ప్రజలకి. అందుకే ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ప్రతి సోమవారం కంపల్సరీగా ప్రత్యేకంగా వచ్చి పూజలు చేయించుకుంటారు. అంతేకాకుండా ఇది కార్తీక మాసం కనుక ఇంకా హిందువులకి ఒక ప్రత్యేకత మంత్ ఇది మాసం కనుక ఇంకా మంచిగా వాళ్ళకి కావాల్సిన విధానంగా పూజలు సర్వీసులు మేము అందిస్తాం గత 40 సంవత్సరాల నుంచి. అంతేకాకుండా ఈసారి ఇంకా మా వైభవంగా టీడీపీ ప్రభుత్వం వచ్చింది కనుక మా టీడీపీ కమిటీ ద్వారా, మా టీడీపీ ప్రభుత్వం ద్వారా, మా ఎమ్మెల్యే గణబాబు గారి ద్వారా ఈ టెంపుల్కి ఇంకా ఎంతో అభివృద్ధి చేసి రాబోయే కాలంలో ఇంకా మంచి టెంపుల్గా, అంటే పెద్ద టెంపుల్గా దిద్దాలని చెప్పి మా కమిటీ అంత కొత్తగా వేసుకున్నాము. ఇప్పుడే ఒక 1 మంత్ క్రితం ఈ కమిటీ మెంబర్తో, మా ఎమ్మెల్యే గారితో, ఎంపీతో, లోకల్ లీడర్స్ కలిసి ఈ టెంపుల్ని ఇంకా గొప్ప టెంపుల్గా, పెద్ద టెంపుల్గా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.
నమః శివాయ. మన కైలాసపురంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న టెంపుల్ దుర్గా కైలాసపతీశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు కార్తీక మాసం మహాపర్వదినమైన రోజు 3వ సోమవారం భక్తులు అతి రద్దీగా ఉంది. ఆలయం అతి పురాతన దేవాలయం. ఈరోజు 3వ సోమవారం స్వామికి అత్యంత ప్రీతమైన రోజు. త్రిగుణం త్రిగుణ ఆకారం త్రినేత్రం చతుర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. స్వామివారి 3 నేత్రాలు ఎలాగో స్వామివారికి 3వ సోమవారం అంటే అత్యంత ప్రీతమైన రోజు. స్వామివారి ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం భక్తులు ఉదయం 4 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అభిషేక కార్యక్రమాలకి కూడా ఆలయానికి విచ్చేస్తున్నారు. అభిషేక కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. అలాగే ఈ ఆలయం గత 50 సంవత్సరాలు బట్టి పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఆలయానికి అతి పవిత్రమైన పేరు కూడా ఉంది, దుర్గా కైలాసపతీశ్వర స్వామివారని. మన పోర్ట్ ట్రస్ట్లో ఇంత పెద్ద దేవాలయం, చాలా అతిపెద్ద దేవాలయం, కాంప్లెక్స్ టెంపుల్లో శివాలయము, అన్ని ప్రాంగణాల్లో అన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక స్వామిని దర్శనం చేసుకుని ఆహ్లాదకరమైన దేవాలయం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది దామోదర పండా గారు. ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన భూమండలంలో ఉన్న కైలాస పర్వతంలో కైలాసీశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత ఉత్తమం కలుగుతుంది భక్తులందరికీ కూడా. అలాగే స్వామివారిని దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు దయకుని ఈ 3వ సోమవారం కార్తీక దామోదర అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ.